గ్రామ దేవతలకు ఆడపడుచులు ఆషాఢం సారెలు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం చినకోరుమల్లి గ్రామంలో కొలువైన శ్రీ పల్లాంబిక మహాలక్ష్మి దుర్గమ్మ తల్లి, దోర్లమ్మ తల్లి, ధనమ్మ తల్లి అమ్మవార్లకు ఆడపడుచులు ఆషాఢం సారెలు సమర్పించారు. అమ్మవార్లకు మిఠాయిలు, చలిమిడి, వడపప్పు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ ఏడాది సంభవించిన ఎలినినో ప్రభావంతో వర్షాలు కురవక రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కరువు పరిస్థితులు దూరం చేసి వర్షం కురిపించాలి అని అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నారు. అమ్మవార్లకు సారెలు సమర్పించే కార్యక్రమంలో వందల సంఖ్యలో మహిళలు పాల్గొని మంగళ వాయిద్యాలతో గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సక్రమంగా కురిసి రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడాలి అని అమ్మవార్లను కోరుకోవడం జరిగింది అని ఆలయ అర్చకుడు కాళీ కృష్ణ మీడియాకు తెలిపారు. అమ్మవారికి సమర్పించిన స్వీట్లు, అరటి పండ్లు వగైరా తినుబండారాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. అలాగే రాత్రికి అమ్మవార్ల ఆలయం వద్ద కోలాటం నిర్వహిస్తారని తెలిపారు. गुरु परंपराम अस्मत् श्री गुरुभ्यो नमः ओं सर्वगुरुभ्यो नमः हरि ओं చినకోరుమల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పల్లాలమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ద్వాదశి సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు 50 మంది భక్తులు కూడా అమ్మవారికి సారి తీసుకురావడం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి కాలంలో వర్షాలు లేక అనేక మంది రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు. దానికి పరిష్కార మార్గంగా అమ్మవారు ఎల్లవెల్ల కాచి కాపాడాలనే ఉద్దేశంతో అమ్మవారిని చల్లగా చూడాలని భావిస్తూ వారందరూ కూడా చనివిడి, పానకం, వడపప్పు మరియు ఇతరమైనటువంటి స్వీట్లన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి పుట్టినగా భావించి సారి సమర్పించడం జరుగుతోంది. అనంతరం ఈ సారి అందరినీ కూడా సాయంత్రం గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి మన ఆలయం వద్ద కోలాట మహోత్సవాన్ని కూడా భక్తులందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనవి. స్వస్తి.